ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ అందజేశారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్పై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై దాడి చేయడాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్ ఖండించారు. ప్రీ ప్లాన్ గా రైతుల ముసుగులో వచ్చి దాడికి పాల్పడ్డారన్నారు. కేటీఆర్ ప్రభుత్వంపై చెడు ప్రచారం చేస్తున్న తీరును మార్చుకోవాలన్నారు. కేసీఆర్ కి మానవత్వం ఉంటే రేవంత్ రెడ్డి కూతురు పెళ్లికి రానివ్వకుండా జైల్లో పెట్టించినప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఇది ఎంత సిగ్గుచేటైన విషయం. అలాగే లగచర్లలో కలెక్టర్ గారు ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్ళారు. ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్తే మరి మన బీఆర్ఎస్ శ్రేణులు రైతుల ముసుగులో వచ్చి గూండాలు దాడి చేసి కలెక్టర్ మీద అధికారుల మీద దాడి చేయడం ఎంతో వాళ్ళ ప్రాణహాని అంటే చూస్తూనే ఉన్నాం మన విజువల్స్. కారు మీద రాళ్లు వేసి కొట్టడం కానీ, కలెక్టర్ వెంట పడడం కానీ, అధికారుల వెంట పడడం కానీ ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే వీళ్ళు రైతుల ముసుగులో రైతులను రెచ్చగొట్టి ఈ విధంగా దాంట్లోకి పాల్పడడం, వాళ్ళకి అధికారులకి ప్రాణహానికి అవకాశం ఇవ్వడం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే మనం గత 10 సంవత్సరాలు చూసాం, ప్రజలందరూ చూశారు ఎవరి పాలన ఎలాంటిది అనేది. మరి మానవత్వం గురించి మాట్లాడుతున్నారు, ఇవాళ రైతుల గురించి ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఈ ప్రేమ అప్పుడు ఎక్కడ పోయిందండి? ఖమ్మంలో మిర్చి ధర పెంచాలని రైతులు మన శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళకి సంఖ్యలు వేసి అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అప్పుడు ఏమైంది మీది? అలాగే మరి మల్లన్న సాగరు, మరి మన కాళేశ్వరం ప్రాజెక్టు, వీటన్నిటికీ కూడా అడ్డగోలుగా రైతులని బలవంతంగా అక్రమ అరెస్టులు చేసి మరి వాళ్ళ నుంచి బలవంతంగా భూములు గుంజుకున్నారు. చాలా మందికి ఇంకా వాళ్ళకి తగిన పరిహారం కూడా అందించలేదు. అలాంటి మీరు ఇప్పుడు ప్రజలకి కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో కాంగ్రెస్ అనేసి అబద్ధ ప్రచారాలు, విష ప్రచారాలు చేస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తానే ఉన్నారు. ఇప్పటికే మీకు ఆల్రెడీ మీ బుద్ధి గమనించి, మీ అవినీతిని గమనించి మరి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా కూడా మీరు ఇంకా తీరు మార్చుకోవట్లేదు. ఈ విష ప్రచారం అనేది ఆపట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలన్నీ అమలు చేస్తూ ఉన్నా కూడా దాంట్లో ఏదో లొసుకుంటూ వెతికి లేనిపోనివన్నీ అభాండాలు వేసి ప్రజల్లోకి చెడుగా తీసుకెళ్తున్నారు. మీరు ఇంకనైనా తీరు మార్చుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నేను ఒక మహిళగా అనకూడదు కానీ మీ సిస్టర్ కూడా మొన్నటిదాకా మరి జైల్లో ఉండొచ్చారు. దేనికో ఏం స్కాములు చేసో మీకు కూడా తెలుసు. అట్లాంటి మీరు ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు. మరి మీ దగ్గర నిజంగా ఉంటే రుజువులు ఉంటే చూపించాలి. అంతేగాని మీడియాలో చెప్పడము, అవాకులు చెవాకులు పేలడము, రైతుల మీద ప్రేమ ఉన్నట్టు కల్లిపొల్లి కబుర్లు చెప్పి మొసలి కన్నీరు కార్చడము ఇవన్నీ తగవు. మరి అలాగే ఇక చూసుకుంటే మానవత్వం అని పద్దాకలా అంటున్నారు. మరి మీ మానవత్వం ఏమైపోయిందండి? రేవంత్ రెడ్డి గారి కూతురి పెళ్లి ఆ టైంలో కూడా వారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కనీసం కూతురి పెళ్లికి కూడా రానియకుండా చేశారు. ఆయన సంఖ్యలతో అక్షంతలు వేయడానికి వచ్చారు. ఇది రాక్షస పాలననా మరి మా ప్రజాపాలనను మీరే తేల్చుకోవాలి. అలాగే 9 నెలల నుంచి అక్కడ మేము వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం, పోరాటం చేస్తున్నాం అన్నారు. మరి ఎప్పుడు కనపడలేదే? ఇది ప్రీ ప్లాన్డ్ గా చేసింది కదా. ఇప్పుడు కలెక్టర్ గారు శాంతియుతంగా ప్రజాభిప్రాయ సేకరణకి మీటింగ్ పెట్టుకున్నారు. మరి సురేష్ అనే వ్యక్తి మీటింగ్ అక్కడ కాదు అని మీటింగ్ ప్లేస్ మార్చి ఒక కుట్రపూరితంగా ఆయన వేరే ప్లేస్ మార్చి అక్కడ తిరగబడ్డం కానీ మరి ప్రజలను రెచ్చగొట్టడం కానీ జరిగింది. అందులో దాడి చేసిన వాళ్ళలో ఎంతమంది రైతులు ఉన్నారు? యాక్చువల్ గా దాదాపు 15 మంది పైగా రైతుల వేషంలో వచ్చి అక్కడ భూములు లేని వాళ్ళు వచ్చి కలెక్టర్ గారి మీద దాడి చేయడం జరిగింది. కేటీఆర్ గారు పబ్లిక్ గానే చెప్పారుగా, అవును సురేష్ మా కార్యకర్త, నాతో ఫోన్ లో మాట్లాడితే తప్పేంటి, నన్ను వచ్చి కలిస్తే తప్పేంటి అని. అంటే ఈ కుట్ర వెనుక ఆయన హస్తం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. అట్లాగే పట్నం నరేందర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా అందరి కుట్ర ఉందండి ఇందులో. వాళ్ళు పోలీసులకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నారు. ప్రజలందరూ అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా నిజాలను గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు తగిన సమయంలో ఇంకా ఇప్పుడు వేసినది కాకుండా పూర్తిగా టిఆర్ఎస్ ని భూస్థాపితం చేస్తారు.
కనుక మీరందరూ కూడా అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులని మీరు చాలా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇది ఎంత మాత్రమో తగదు. తర్వాత మళ్ళీ మమ్మల్ని మీరు రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని మీరు భాష మార్చుకోండి అంటున్నారు. ఈ భాషా సంస్కృతి అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మీరే ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడేవాళ్ళండి? ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే మీడియా వాళ్ళని గాని, అధికారులను గాని, ప్రజలను గాని ఎంత అసభ్యంగా తిట్టేవాళ్ళు. వాళ్ళని ఎవరిని నోరెత్తనిచ్చేవాళ్ళు కాదు. అక్రమ అరెస్టులు చేసేవాళ్ళు. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేవాళ్ళు. అలాంటి రాక్షస పాలన, దొరల పాలన నుంచి ప్రజలు విసిగిపోయి ఇవాళ ప్రజాపాలనని ఎన్నుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలు మీకు కంటకంపుగా ఉన్నాయి. ప్రజలకు మేలు చేయడం మీకు ఇష్టం లేదు. అందుకని ఏదో ఒకటి అడ్డుపుల్లలు వేయడము, అసత్య ప్రచారాలు చేయడము ఈ మధ్య చాలా ఎక్కువైనాయి. ప్రతి దానికి కూడా మీరు విష ప్రచారం చేస్తున్నారు. ఇకనైనా మీరు తీరు మార్చుకోకపోతే మా కాంగ్రెస్ శ్రేణులు ఊరుకోవండి. మీకు తగిన బుద్ధి చెప్తామని మేము మీడియా ముఖంగా మీకు హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలాంటివి చేయొద్దని మనవి చేసుకుంటున్నాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల మహిళలకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. గ్రామంలో కార్తీక పౌర్ణమి వేడుకల్లో భాగంగా గత 20 సంవత్సరాలుగా గ్రామ పెద్దలు క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. క్రీడలలో మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రెండు రాష్ట్రాల కబడ్డీ పోటీలను ఏర్పాటు చేసినట్లు గ్రామ పెద్దలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆటల పోటీల్లో రెండు రాష్ట్రాల్లో అనేక మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళా కబడ్డీ పోటీలు చూసుటకు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. దండాపుల్లయ్య గారు, మిసెస్ హేమలత గారు మన క్రీడా ప్రాంగణంలోకి వెంచేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. దండా నవీన్ గారు కూడా క్రీడా ప్రాంగణంలోకి వచ్చి ఉన్నారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం సార్. ఖమ్మం పట్టణంలోని శివాలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో ఆలయాలు కిటకిటలాయి. తమ కుటుంబాన్ని తమ పసుపు కుంకుమలు చల్లగా చూడాలని భక్తులు 360 ఒత్తులతో దీపాలను వెలిగించారు. ఖమ్మంలో ప్రసిద్ధి చెందిన గుంటు మల్లేశ్వర ఆలయంలో భక్తులతో సందడి నెలకొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మాటగానే ఒత్తులు తెలియచ్చు మాట ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రాపురం భవనపాలెం అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ
స్వయంభూ నీలాదీశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుండి భక్తుల రాకలతో ఆలయంలో ఓంకార నాదాలతో మారుమోగాయి. ఈ దేవాలయం కాకతీయుల కాలం నాటి పురాతన దేవాలయం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక ఆంధ్ర నుంచి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేసి పూజలు నిర్వహించారు. రాత్రి సమయం కావడంతో భక్తులను కొలంలో దేవాలయంలో దీపాలు వెలిగించి ఆ పరమశివుని ఆరాధించారు. అవసరాలు మండపంతో రావాల్సి కోరుతున్నాం. కల్లెక్కి ప్రసాద్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో శైవ క్షేత్రాలు కార్తీక పౌర్ణమి రోజు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా కూసుమంచి శ్రీ గణేశ్వర ఆలయం, తీర్థాల సంగమేశ్వర ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివలింగాలను ప్రత్యేకంగా అలంకరించారు. తీర్థాలలోని త్రివేణి సంగమంలో స్నానమాచరించి భక్తులు త్రివేణి సంగమంలో దీపాలు వదిలి అనంతరం ఆలయంలో దీపాలు వెలిగించారు. ఈశానాయ దేవాయ నమః. లోపలికి వెళ్ళండి జరగదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఖమ్మం నియోజకవర్గం వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం పట్టణంలోని 50వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.
రాజుగారు ఓకేనా? 10 మందికి మన ఖమ్మం జిల్లాలోనే మన ఖమ్మాన్ని సస్యశ్యామలం చేయాలని మనందరం Please like, share and subscribe Sneha TV.